ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే మొదట నీ మెళ్ళో తాళి పడిన తర్వాతే నేను పూరి మెళ్ళో తాళి కడతాను. కానీ ఒక విషయం మాత్రం నిజం, నేను నిన్నెలా ప్రాణంగా చూసుకుంటున్నానో గగన్ కూడా తన చెల్లిని అలానే చూసుకుంటున్నాడు. పూరి సంతోషం కోసం ఇచ్చిన మాటని అంత ఈజీగా వదిలిపెట్టడు అనుకుంటున్నాను. నేను అదే జరగాలని కోరుకుంటున్నానన్నయ్య. ఏం కాదు తల్లి, నీ ఆనందమే నాకు ముఖ్యం. నీకోసం ఒప్పుకున్న పెళ్ళిది. నీకిష్టం లేకుండా నేను పూరి మెళ్ళలో తాళెందుకు కడతాను చెప్పు? థ్యాంక్స్ అన్నయ్య. అత్తయ్య ఫోన్ చేసిందంటే నా మీద కోపం పోయిందా? అత్తయ్య నాతో మాట్లాడనన్నారు, ఇంటికి రావద్దన్నారు. అవన్నీ తర్వాత చెప్తాను. అసలు నువ్వు విడాకుల పేపర్ల మీద సంతకం ఎందుకు పెట్టావు? నీకీ తండ్రి మీద ప్రేముంటే సంతకం పెట్టు భూమి. నాన్న కూడా సంతకం పెట్టమని చెప్తుంటే నేను తప్పించుకోలేకపోయాను. సంతకం పెట్టేశానత్తయ్య. ఇప్పుడు ఆ భయంతోనే తారా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఏం చేసినా బావని మాత్రం పెళ్లి చేసుకోలేదు. మీ బావతోనే పెళ్లి పీట లెక్కబోతోంది. పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్నో ఉన్నాయత్తయ్య. వాటిల్లో ఇది కూడా ఒకటవుతుంది. అసలేంటమ్మా నీ ధైర్యం? బావ మీద, మా ప్రేమ మీద నాకు నమ్మకం. నువ్వు నమ్మకంగా ఉన్నావని అక్కడ పంతులు మంత్రాలు చదవడం ఆపేస్తాడా? పెళ్లి ముహూర్తం ఆగిపోతుందా? అన్నీ ఆగిపోతాయి అత్తయ్య. నా పంచ ప్రాణాలైన బావ కోసం పంచభూతాలు నాకు సపోర్ట్ చేస్తాయి. అయినా సంతకాలతో విడిపోయే బంధం కాదు మాది. ఊపిరితో ఒక్కటైన బంధం, జన్మ జన్మలకు విడిపోని బంధం. నువ్వు నమ్మకంగా చెప్తున్నావు కానీ నన్ను భయం వెంటాడుతోందమ్మా. అత్తయ్య, నేను ఇంత ధైర్యంగా ఉంటే మీరెందుకు భయపడుతున్నారు? తార లాంటి వాళ్ళు ఆకాశంలో పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళని చూసి మనం భయపడకూడదు. ధైర్యంగా ఉండండి అత్తయ్య. బావ బయట పడకపోవచ్చు కానీ తన మనసులో నేనే ఉన్నాను. ఈసారి కూడా పూరి పెళ్లి ఆగిపోకూడదు అన్న భయంతో బావ తార చెప్పిన మాటలకి తలొంచుతున్నాడే కాని తన మనసుని వంచుకోలేడు. సీతమ్మని అడవికి పంపించిన రాముడి మనసులో ఆమె స్థానం చెరిగిపోయిందా? రాధాకృష్ణులు పక్కపక్కన లేరని చరిత్రలో వాళ్ల ప్రేమ గొప్పది కాకుండా పోయిందా? ప్రేమంటే ఎంత దూరంగా ఉన్నా వాళ్ల మనసులు దగ్గరగా ఉండడమే. నేను బావ జీవితంలోకొచ్చిన అమ్మాయిని కాదత్తయ్యా. బావ జీవితమే నేనైన అమ్మాయిని. తారలాంటి వాళ్ళు ఎంతమందొచ్చినా బావ జీవితంలోకి ఎంట్రీ ఉండదు. మనకంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి అత్తయ్య. అత్తయ్య, నాకు సిఐ గారు కాల్ చేస్తున్నారు. నేను మాట్లాడాలి. మళ్ళీ చేస్తాను. హలో సార్. హలో భూమి గారు, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. నేను హైదరాబాద్ వచ్చాను. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? తప్పకుండా సార్. నేను ఒక లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి రండి. వస్తాను సార్. ఓకే మేడం, షేర్ చేస్తాను.
హలో సార్, రిపోర్ట్స్ వచ్చాయన్నారు. మా అమ్మని చంపింది ఆ అపూర్వనే కదా? చెప్పండి సార్. 1 minute. మీ కేస్ 100% కరెక్ట్ భూమి గారు. ఈ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. నాకు తెలుసు సార్, మా నాన్నని దక్కించుకోవడం కోసం అమ్మని నాన్నకి శాశ్వతంగా దూరం చెయ్యాలని ఈ దారుణానికి పాల్పడింది. ఆడది సృష్టికి మూలమంటారు, మనిషికి జన్మనిస్తుంది. కానీ అపూర్వ లాంటి రాక్షసి తన స్వార్థం కోసం, తన బ్రతుకు కోసం మా అమ్మ ప్రాణం తీసింది. ముందు నుంచి నా అనుమానం నిజమని నాన్నకి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ మా నాన్న నమ్మలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఇవి చూపిస్తే నాన్న ఖచ్చితంగా నమ్ముతారు. వెంటనే వెళ్ళండి సార్, ఆ అపూర్వని అరెస్ట్ చెయ్యండి. ఇప్పటికైనా ఆ ఇంటికి పట్టిన దరిద్రం వదలాలి. వెళ్ళండి సార్, వెళ్ళి ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేయండి. అలాంటి ద్రోహులు, హంతకులు ఈ సొసైటీలో ఉండడానికి వీల్లేదు. నో భూమి గారు, ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయలేం. రేపు ఏర్పాట్లన్నీ చేసుకుని అరెస్ట్ వారెంట్తో వెళ్ళి అరెస్ట్ చేస్తాను. సార్, ఎందుకు సార్ అంత ఆలస్యం? ఆవిడ హంతకురాలైనప్పటికీ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ శరత్చంద్ర గారి భార్య. ఫార్మాలిటీస్ విషయంలో ఏ ప్రాబ్లం రాకూడదు. కానీ ఈలోపే ఆవిడ జాగ్రత్త పడుతుంది సార్. అందుకే ఈ విషయం మీకు తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. రేపు ఆవిడని అరెస్ట్ చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు. అది మీ చేతుల్లోనే ఉంది సార్. కానీ ఆ అపూర్వ అరెస్ట్ అవ్వాలి, తనకి శిక్ష పడాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ టేక్ కేర్. షూర్, నేను స్టార్ట్ అవుతానండి. పూర్వ, ఇంకో 24 గంటల్లో నీ అరెస్ట్. అప్పుడు మా అమ్మకి నిజమైన మనశ్శాంతి ఉంటుంది.